తెలంగాణ జాగృతి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కవిత మరింత దూకుడు పెంచారు. బీఆర్ఎస్ అనుబంధం సింగరేణి బొగ్గు కార్మిక సంఘంను వదిలేసి సొంత సంఘం ఏర్పాటు చేసుకున్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న హెచ్ఎంఎస్ తో తెలంగాణ జాగృతి కలిసి పనిచేస్తుందని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. హెచ్ఎంఎస్ సంస్థ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన కవిత సింగరేణి కార్మికుల సంక్షేమం హక్కుల కోసం పనిచేస్తామని చెప్పారు. సింగరేణిలో లిబరల్ లెఫ్ట్ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలిసి పనిచేస్తామని కవిత ప్రకటించారు. సింగరేణి లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చూపించి కార్మికుల పొట్ట కొట్టిందని ఆరోపించారు. సింగరేణి ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కవిత డిమాండ్ చేశారు. హెచ్ఎంఎస్ అనేటటువంటిది సుభాష్ చంద్రబోస్ గారు పెట్టినటువంటి సంస్థ. ఇప్పటిది కాదు, అప్పటిది కాదు. ఆయన ఆశయాలతోని కార్మికులు ఆనాడు ఎట్లా కష్టపడ్డారో బ్రిటిష్ హయాంలో వాళ్ళకి న్యాయం జరగాలని పెట్టినటువంటి సంస్థ. మన రాష్ట్రంలో హెచ్ఎంఎస్ ఏ పార్టీతో కూడా అఫిలియేషన్లో లేదు. చాలా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సంస్థ. అట్లనే రియాజ్ అహ్మద్ అన్న నేను పుట్టక ముందు నుంచి కూడా కార్మిక ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు అంత అనుభవం ఉంది. సెంట్రల్ వేజ్ బోర్డు మెంబర్గా ఉంటూ అనేక అంశాలలో కొట్లాడి మన సింగరేణి కార్మికులకైతే న్యాయం చేసినటువంటి వ్యక్తి. ప్రతిసారి దీపావళి బోనస్ వస్తే ఫైటర్ లెక్క అక్కడ కొట్లాడి ఎక్కువ బోనస్ని తీసుకొచ్చేటటువంటి వ్యక్తి. మరి ఆయన ఒకటి కాదు, రెండు కాదు, గ్రౌండ్ లెవెల్లో అనేక ఉద్యమాలు చేశాడు. రియాజ్ అహ్మద్ గారితో కలిసి మరి హెచ్ఎంఎస్తోని కలిసి ఇవాళ సింగరేణి జాగృతి కూడా అన్ని 11 ఏరియాల్లో కూడా పనిచేస్తుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్మికుల యొక్క సంక్షేమం, కార్మికుల యొక్క వెల్ఫేర్ ప్రధానంగా పెట్టుకుంటాం మా ఎజెండాలో. అదేవిధంగా కార్మికుల యొక్క హక్కులను కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఎండగడుతూ ముందుకెళ్తాం. కానీ ఎంత దారుణం అంటే కాంగ్రెస్ మార్కు నయవంచన ఎట్లా ఉంటుందంటే అసలు లాభాలనే తక్కువ చూపించారు. ఇచ్చుడేమో పేరుకు 33 ఇచ్చారు. తప్పు అంకెలు చూపించి కార్మికులకు తక్కువ డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, దసరా రాబోతా ఉంది, కార్మికులకు ఇచ్చేటటువంటి లాభాల్లో వాటాను ఈసారి 35% ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అది కూడా ఉట్టి లెక్కలు కాదు, దొంగ లెక్కలు కాదు, కరెక్ట్ లాభాలు చూపించాలి. కార్మికులకు నిజంగా కూడా లాభం అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మరింత దూకుడు పెంచారు. బీఆర్ఎస్ అనుబంధం సింగరేణి బొగ్గు కార్మిక సంఘంను వదిలేసి సొంత సంఘం ఏర్పాటు చేసుకున్నారు. సింగరేణిలో గుర్తింపు సంస్థ సంఘంగా ఉన్న హెచ్ఎంఎస్ తో తెలంగాణ జాగృతి కలిసి పనిచేస్తుందని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. హెచ్ఎంఎస్ సంస్థ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన కవిత సింగరేణి కార్మికుల సంక్షేమం హక్కుల కోసం పనిచేస్తామని చెప్పారు. సింగరేణిలో లిబరల్ లెఫ్ట్ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలిసి పనిచేస్తామని కవిత ప్రకటించారు. సింగరేణి లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చూపించి కార్మికుల పొట్ట కొట్టిందని ఆరోపించారు. సింగరేణి ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాసేపటి క్రితమే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. దీంట్లో చాలా అంశాలు కూడా ఆమె మాట్లాడుతూ వచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి సింగరేణి బొగ్గు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఆమె స్థానంలో అధ్యక్షుడిగా కుప్పల ఈశ్వరు నియామకం కూడా ఈ మధ్య కాలంలో జరిగింది. దీని తర్వాత ఇద్దరి మధ్యలో కూడా కొంత ఘర్షణ వార్త నడిచింది. ఇప్పటికే బీఆర్ఎస్ కు కవిత కొంత గ్యాప్ ఏర్పడింది. ఇప్పటికే ఆమెను పక్కన పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావించిన నేపథ్యంలో కుప్పల ఈశ్వర్ కు ప్రత్యామ్నాయంగా అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో కొంత గ్యాప్ ఏర్పడింది. అందుకనే ఆ గ్యాప్ ను పూర్తి చేసుకోవడం కోసం కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఒక బీఆర్ఎస్ కు కల్వకుంట్ల కవితకు కొంత గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు హెచ్ఎంఎస్ సంస్థతో అనుబంధంగా కొనసాగడానికి ఆమె అంగీకరించినట్టుగా తెలుస్తుంది. అందులో హెచ్ఎంఎస్ సంబంధించినటువంటి చాలా మంది సంఘం లీడర్లతో సమావేశమైంది. వాళ్ళ సమావేశమై మీతో కలిసి ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పింది. ఇది సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసినటువంటి ఓ పెద్ద సంస్థ, పురాతనమైన సంస్థ, కార్మికుల హక్కుల కోసం పోరాడేటువంటి సంస్థ అని కూడా చెప్పుకుంటూనే కనుక ఈ హెచ్ఎంఎస్ తో తెలంగాణ జాగృతి కలిసి పనిచేస్తుందని కూడా ఎమ్మెల్సీ కవిత ప్రకటించినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు హెచ్ఎంఎస్ తో కలిసి పనిచేస్తున్నామంటే ఇప్పుడు
బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి సింగరేణి బొగ్గు కార్మిక సంఘాన్ని వదిలేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి సింగరేణితో లిబరల్ అదే లెఫ్ట్ సంఘాల ఏకతాటిపైకి వచ్చిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలిసి ముందుకు వెళ్తాను, కార్మికుల సమస్యలు కోసం ఫైట్ చేస్తానన్నటువంటి విషయం కేవలం ఇది సింగరేణి ఇష్యూ కాదు, బొగ్గు కార్మికుల ఆర్టీసీ కావచ్చు, లేదా వివిధ రకాల హైదరాబాద్ లోని చాలా కంపెనీలకు సంబంధించినటువంటి కార్మికుల సమస్యల విషయం కూడా ముందుగా ఫైట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఉద్యోగులు సింగరేణిలో దాదాపు 40,000 మంది దాకా ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం 18 నుంచి 20% మంది మాత్రమే బొగ్గు మధ్య వెలికితీశామని కూడా చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిసిషన్ చేస్తారు. అంతేకాకుండా ఓపెన్ కాస్ట్ ల మైన్స్ తో పెద్దవాళ్ళకు లాభం జరుగుతుంది తప్ప కార్మికులకు మాత్రం వనగురిగింది ఏమి లేదని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో బోనస్ ఇస్తామని కూడా బోనస్ ఇవ్వని పరిస్థితి కూడా నెలకొందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా సింగరేణి ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. మోదీ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో హెచ్ఎంఎస్ స్వతంత్ర కార్మిక సంఘంగా ఉంది కాబట్టి కలిసి మనం ముందుకు పోతామన్న విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సింగరేణి లాభాలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చూపించి చేసే ప్రయత్నం చేస్తుంది. కార్మికులకు గత సంవత్సరం 33% బోనస్ ఇచ్చారు. ఈసారి దసరాకు కార్మికులకు 30% సింగరేణి యాజమాన్యం బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేశారు. సింగరేణి మెడికల్ బోర్డులో 54 మందికి సిక్ లిస్ట్ లో ఉంచారని కూడా ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తపరిచారు. మెడికల్ బోర్డుకు ఎవరైనా అప్లై చేసుకున్న వారికి ఇవ్వండి అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి వారు తన ఉద్యోగాన్ని కుటుంబంలో ఎవరికైనా ఇచ్చుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు అనే రూలు కేసీఆర్ తెచ్చినటువంటి విషయాన్ని కూడా ఆమె గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఇట్లా చాలా అంశాల మీద సింగరేణి కార్మికుల మీద మాట్లాడే ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో కలిసి పనిచేస్తాను. అయితే నరేందర్, ఈ కమ్యూనిస్టులతో జత కట్టడం అనేది సింగరేణి వరకే పరిమితం అవుతుందా? ఫ్యూచర్ లో కూడా కమ్యూనిస్టులతో జత కట్టే అవకాశం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ తో పాటు పూర్తి స్థాయిలో ఆమె మింగిలయ్యే పరిస్థితి కనిపించట్లేదు. కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా మాత్రమే ఆమె కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆమె కొత్త ఎడమకం పొడమకం ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నిన్న మనం రాఖీ ఇష్యూ కూడా చూసాం. రాఖీ కూడా కేటీఆర్ కు ఆమె కట్టని పరిస్థితుంది. దాని తర్వాత మరింత గ్యాప్ పెరిగినట్టుగానే మనం భావించాలి. అదే సమయంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ఈమె ఓన్ గా కూడా అన్ని కార్యక్రమాలు బీసీ ఇష్యూస్ తో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈమె కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీడర్లు ఎమ్మెల్యేలు కాదు, కనీసం కింది స్థాయి లీడర్లు కూడా రావట్లేదు. కనుక గ్యాప్ మరింత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో కనుక ఈమె జాగృతి సంస్థను పార్టీగా మార్చే అవకాశం ఉంటే భవిష్యత్తులో లెఫ్ట్ పార్టీలతో కానీ ఇతర సంఘాలతో బీసీ సంఘాల లీడర్లతో ముందుకెళ్లి పార్టీని ఎస్టాబ్లిష్ చేయడమా లేదంటే ఆమెతో ముందుకెళ్లే ప్రయత్నం చేయడం అన్న దాని మీద ఆమె డిపెండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకనే ఇది ఒక పునాదిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అందుకనే అలాంటి పదాలు వాడిందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా సింగరేణిలు లిబరల్ కావచ్చు, లెఫ్ట్ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయనే విషయాన్ని గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో లెఫ్ట్ సంఘాలతో పనిచేస్తామన్నటువంటి విషయం ఇండికేషన్ ముందుగానే ఇచ్చింది. కనుక భవిష్యత్తులో మీరు అనుకున్నట్టుగా ఖచ్చితంగా అలాంటి వ్యూహరచనతో ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.